మాతృశ్రీ అనసూయాదేవి జిల్లెలమూడి అమ్మ చరణార విందాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ, నేను గత 30 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయునిగా జిల్లాలో వివిధ పాఠశాలలో పనిచేశాను. ప్రస్తుతం జోలకల్లో పనిచేస్తున్నాను. ఈ ఊరు కానీ ఈ గాలి కానీ మేము నిత్యం, ఎందుకంటే ఈ ఊరు మించే ఎక్కువగా మా స్వగ్రామం చినగార్లపాడు పక్కనే కాబట్టి పరిచయం ఉన్నటువంటి ప్రాంతమే. జిల్లాలో మరి గుంటూరులో పనిచేసేటప్పుడు అనేక సన్మానాలు పొంది ఉండొచ్చు, కానీ పుట్టిన నేల మీద పల్నాడు ప్రాంతంలో ఈ రకంగా మొట్టమొదటిసారిగా నన్ను గుర్తుంచుకొని ఈ సన్మానం చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటూ, ఇది ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ, ఎందుకంటే మేము ఎన్నో పాఠశాలని చూసుంటాం. మీ అందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే నందనవనం లాగా పాఠశాల ఉంది. లక్షలాది రూపాయల మరి ఫీజులు చెల్లించిన ఇంతటి స్వచ్ఛ వాతావరణం కానీ పచ్చదనం కానీ మీకు లభించని చోట్ల మీరు చదువుకుంటున్నారు. మా అందరి యొక్క ఇలా సన్మానితులం కానీ సన్మానం చేసే వాళ్ళ ఆశయాలు కూడా మేము కోరుకునే లక్ష్యం ఒకటే, మీరు కూడా భవిష్యత్తులో చక్కగా చదువుకొని మీ గ్రామానికి సమాజానికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో మా అందరి మరి లక్ష్యం ఒకటిగా ఉంటుంది. కాబట్టి మీరు చదువే తల్లిగా తండ్రిగా దైవంగా భావించి మీ అందరూ కూడా కాలమాన పరిస్థితుల్లో ఎన్నో పిల్లలు చదువుకోవటానికి వీల్లేని పరిస్థితులు ఇవాళ టెక్నాలజీ మీకుంది. అయినప్పటికీ కూడా చదువుని తల్లిగా తండ్రిగా దైవంగా భావించినట్లయితే మాలాగా మరి సమాజంలో పేరు పొంది సన్మానం పొందటమే కాకుండా 10 మందికి సహాయం చేసేటువంటి స్థితిలోకి వెళ్తారు. దాని అన్నిటికీ మూల కారణం చదువు ఒక్కటని భావించండి. ఆ చదువుని మీరు తల్లిదండ్రి దైవం కంటే మిన్నగా భావించాలని తెలియజేస్తూ, మరి గురువుల యొక్క గొప్పతనం గురించి ఒక పద్యాన్ని వినిపించి ముగిస్తాను. ఎందుకంటే సమయం చాలా విలువైనటువంటిది. వారు ఇంకా చాలా కార్యక్రమాలు అక్కడ వరద బాధితులు సంబంధించి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గురువు ఎలాంటి వాడు, సనాతనంగా మన సంప్రదాయంలో గురువుకున్నటువంటి విశిష్టతను తెలియజేస్తూ, వేదాలు నేర్వగా విపినాలకేగగా సంయమేంద్రుడగుచు చదువు సిప్పు గురుకులమందున నుపదేశమును చేయ శిష్యుల కతడగు శిక్షకుండు ఓనమాలను నేర్పి లోకాన బ్రతుకంగా దారి సూపగనగు దార్శనికుడు పాటీనుడునుగాగా పాఠశాలల చేర వలయు విద్యుల తెల్పు ప్రాజ్ఞుడతడే ఇట్టి ఆచార్యు సన్నిధి బిడ్డలెదుగా అంతకంతకు తానెంతో సంతసించు ఛాత్రుడొకడైన తనుగాంచి సాంజలింప ఇంద్ర పదవిన అందిన ఎంత ఎలమినందు. ఉపాధ్యాయుడు అల్ప సంతోషి తనలాగా తన పిల్లల్లో ఎవరైనా ఒకరు తన బిడ్డలు మరి గొప్ప పదవి పొందినా లేకపోతే గొప్ప ఉద్యోగం పొందినా వాళ్ళు సంతోషించరు. మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా నేను ఉద్యోగం పొందాను కానీ నేను చెబితే చాలా పరమానందాన్ని పొందుతారు. అలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్లే ఇవాళ మరి మేము సంతోషంగా ఈ సన్మానానికి అర్హులయ్యామని తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞత అంజలు సమర్పిస్తూ జై హో మాత.